కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పార్టీ ఎంపీ శశి థరూర్ మరోసారి షాక్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య నీతిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నావికా సిబ్బంది భద్రతా విషయాన్ని ఇటీవల G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారని ఆయన కొనియాడారు. అంతేకాదు ఇదే అంశాన్ని ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి ప్రధాని మోదీ తీసుకెళ్లారని కూడా శశి థరూర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇదే విషయమై ప్రధాని మోదీ తీరును ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. తాజాగా శశి థరూర్ అందుకు భిన్నమైన లైన్ తీసుకోవడం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టినట్లయింది. శశి థరూర్ జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. తిరువనంతపురం నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికైన దౌత్యవేత్త కమ్ రాజకీయ నాయకుడాయన. ప్రస్తుతం సొంత పార్టీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార తీరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం విమర్శిస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన ఎంపీ శశి థరూర్ అభినందిస్తారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చిక్కులో పడుతుంటుంది. కాగా శశి థరూర్ మరోసారి వార్తల్లోకొచ్చారు. ఎప్పటిలాగే మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ నావికా సిబ్బంది భద్రత విషయమై G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారని ఆయన కొనియాడారు. అంతేకాదు ఇదే అంశాన్ని ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకెళ్లారని శశి థరూర్ వెల్లడించారు. అంతేకాదు భారతీయ నావికా సిబ్బంది భద్రత విషయమై ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. కొన్ని రోజుల క్రిందట ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ పార్టీ యెమెన్ తీరంలో ఇటీవల వాణిజ్య నౌకపై అమెరికా చేసిన దాడిలో 3 భారత నావికులు మరణించినటువంటి ఘటనపై G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం స్పందించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ శశి థరూర్ తాజాగా అందుకు భిన్నంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ పరువు తీసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. కాగా ఈ ఎపిసోడ్పై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే మద్దతు లేదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు బర్త్డే నాడు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నుంచి గిఫ్ట్ కాకుండా ఇటువంటి సర్ప్రైజ్ రావడం బాధాకరమని ప్రదీప్ భండారీ ఎద్దేవా చేశారు. అంతేకాదు నరేంద్ర మోదీ దౌత్య నీతిని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చాలామంది ప్రశంసిస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలతో సహా దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమేనని ప్రదీప్ భండారీ వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించడం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు పాత అలవాటే. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన కొత్తల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. కాగా నరేంద్ర మోదీ పర్యటనపై కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారు. పాత మిత్రుడు డొనాల్డ్ ట్రంప్కు శుభాకాంక్షలు చెప్పడానికే నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో భారతదేశానికి ఒరిగిందేం లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యాఖ్యానించింది. అంతేకాదు భారత్పై విధించేటువంటి సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నిలబడితే ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేతలు. వీటన్నిటికి తోడు అమెరికా నుంచి అక్రమ వలసదారుల పేరుతో భారతీయులను చేతులకు సంకెళ్లు వేసి స్వదేశానికి తీసుకొచ్చారని సాక్షాత్తు లోక్సభలోనే కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశి థరూర్ సమర్థించారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉపయోగపడుతుందని ఏకపక్షంగా ఆయన ఒక కామెంట్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంటే అదే పార్టీ ఎంపీ శశి థరూర్ అందుకు భిన్నమైన లైన్ తీసుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. అయితే శశి థరూర్ వ్యాఖ్య అంతిమంగా భారతీయ జనతా పార్టీకి నైతికంగా బలాన్నిచ్చినట్లయింది. కాగా
ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధం చేసిన సంగతి తెలిసింది. ప్రపంచ దేశాల మధ్య పాకిస్తాన్ తీరును ఎండగట్టడమే ఈ దౌత్య యుద్ధంలోని కీలక అంశం. ఇందులో భాగంగా భారతదేశానికి చెందిన ఎంపీలు ప్రతినిధి బృందాలుగా ప్రపంచ దేశాలకు వెళ్లారు. అయితే ఈ ప్రతినిధి బృందాలలో విపక్ష ఎంపీలకు కూడా నరేంద్ర మోదీ సర్కార్ చోటు కల్పించింది. మొత్తంగా చూస్తే ఈ ప్రతినిధి బృందాలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహించడం ఒక విశేషం. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ప్రతినిధి బృందాల్లో అకామిడేట్ చేయడానికి పేర్లు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్ 4 పేర్లు రిఫర్ చేసింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రిఫర్ చేసిన 4 పేర్లలో శశి థరూర్ పేరు లేకపోవడం అస్సలైన ట్విస్ట్. అయినప్పటికీ ఈ ప్రతినిధి బృందాలకు శశి థరూర్ను నాయకుడిని చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఏమైనా శశి థరూర్ రూటే వేరు.